వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ షార్ట్లో అయితే నేను పాలెంకోట డ్యామ్ని వీడియో తీసి పెట్టాను. వీకెండ్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని. సో మేము ఈ సండే అయితే పిల్లలతో కలిసి మేము పాలెంకోట డ్యామ్కి వెళ్ళాము. వాటర్ కొంచెమే ఉన్నాయి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతో. సండే కాబట్టి పిల్లలతో కలిసి వెళ్ళాము. ఇది వచ్చేసి వెంకటగిరి నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా బాగుంది. మా పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ఆంటీ అయితే ఏకంగా పడుకునేసింది. సో వాటర్ అయితే కొంచెం స్లోగానే వస్తున్నాయి కానీ పిల్లలకి వాటర్ అంటే, పిల్లలే కాదు పెద్దోళ్ళ నుంచి అందరికీ వాటర్ అంటే చాలా ఇష్టం కదా. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం. నేను 4 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాను వెళ్ళాలని, కానీ కుదరలేదు. ఈ సండే అయితే కుదిరింది. మా పిల్లల ఆనందానికైతే హద్దే లేదు. ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్టైల్లో స్విమ్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వీకెండ్స్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 కాలువలు ఒకే దగ్గర కలుస్తాయి. సో ఆ ఫ్లోలో మనకి ఆ వాటర్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని మేము అక్కడే ఆగాము. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ పాచి అంతా చూడండి గ్రీన్గా కనిపిస్తుంది. సో అందుకని పిల్లల్ని మేము లోపలికి తీసుకెళ్ళలేదు, కొంచెం బయట నుంచినే ఎంజాయ్ చేసాము. చూడండి, ఇది మా పిల్ల గ్యాంగు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. యాక్చువల్గా సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది కదా, కానీ ఈసారి సెలవు లేదు. అందుకే అందరూ సండే ఒకేసారి వచ్చారు పిల్లలందరూ. ఇది మా పిల్ల గ్యాంగు, మా ఫ్రెండ్స్ పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళాము. చాలా సరదాగా ఉండింది. ఇంకా అక్కడ యూత్ అయితే బాగా లంచ్ అవి తీసుకుని వచ్చి అక్కడే తిని కొంచెం లోపలికి వెళ్తున్నారు. చాలా మంది వచ్చారు యూత్ కూడా, సండే కదా. సో నాన్ వెజ్లో సంథింగ్ ఏదో తీసుకుని అలా లోపలికి వెళ్ళి అందరూ ఫోన్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అక్కడే వండుకుంటున్నారు, అక్కడే పొయ్యి పెట్టి కాఫీ ఊపిరాడదు. హాయ్ చెప్పండి ఇప్పుడు అందరూ ఒకేసారి. అందరూ హాయ్ చెప్పండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యే కొందరికి జనాభా ఎక్కువైపోయారు, చాలామంది వచ్చేసారు. సో మేమైతే లంచ్ తీసుకెళ్ళాము, అక్కడే తినేసి వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక కాలువ కలుస్తుంది. చూడండి, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంతమంది జనాభా వచ్చారు. ఇంకా ముందుకు ఉన్నారు, వెనక్కి కూడా ఉన్నారు. మేము వెనకల పాచి అదంతా ఉందని చెప్పి కొంచెం పిల్లల్ని తీసుకెళ్ళలేదు అక్కడికి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పెద్దోళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాము. పిల్లోళ్ళు అయితే ఆడుతూనే ఉన్నారు, ఇంకా బయటికి అస్సలు రాలేదు. బలవంతంగా తీసుకొచ్చాము. అసలు వయసుతో తేడా లేకుండా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రాళ్ళు డిఫరెంట్ రాళ్ళు అండి, చాలా కలర్స్లో ఉన్నాయి. వైట్, బ్లాక్, రెడ్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ రాళ్ళు ఉన్నాయి. ఇంకా మా పిల్లలు అయితే ఆ రాళ్ళు చూసుకోవడం, అదిగోండి చేపలు పడుతున్నారు చూడండి, చేపలు పట్టడం, ఇలా బాగా ఎంజాయ్ చేసాము. సో వీకెండ్లో అయితే బాగుంటుంది, కానీ అప్పటికి వాటర్ ఉంటాయో లేదో తెలీదు. ఇదిగోండి, ఈ ఫ్యామిలీ ఇక్కడే కాఫీ పెట్టుకుంటున్నారు. టోటల్గా ప్రపంచాన్ని మర్చిపోయినంత బ్యూటిఫుల్గా ఉండింది, అంత బాగా ఎంజాయ్ చేశాం. ఇంకా నేను వెతికి మా చిన్ననాటి జ్ఞాపకాలు అచ్చంగా ఏరుకుని ఇంటికైతే బయలుదేరేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.